అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును వారు గుర్తిస్తారు. కార్యాలయంలో మీపై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం మంచిది. బాధ్యతాయుతంగా మీ విధులు నిర్వర్తించండి. ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశివారికి ఈ రోజు ఆసక్తి పెరుగుతుంది. దైవచింతన, పూజలు, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు లభిస్తాయి. కొన్నిసార్లు మీ మనసు అశాంతితో నిండిపోవచ్చు. ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు. ఏకాగ్రత లోపించవచ్చు. అప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉంచడం, ప్రార్థనలు చెయ్యడం మీకు మనశ్శాంతినిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది. ఈరోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. వృత్తిపరమైన జీవితంలో ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ సహోద్యోగులతో సఖ్యతతో అణిచేయడం వలన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి రోజు. మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీలో నూతన ఉత్సాహం, శక్తి కనబరతాయి. అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం. ఆర్థికపరంగా ఈరోజు మీకు శుభప్రదం. మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు లేదా ఊహించని ధనలాభం లభించవచ్చు. మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి సారించండి. ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి. ఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబపరంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఆప్యాయత పెరుగుతుంది. మీ మాటలకు, చేతలకు కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. కాబట్టి సంయమనంతో వ్యవహరించండి. క్రీడాకారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ శారీరక శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా క్రీడలలో పాల్గొనడం ద్వారా మీరు విజయం సాధించగలరు. జట్టు క్రీడలలో ముఖ్యంగా మీ సహచరులతో సమన్వయం మెరుగుపడుతుంది. కొత్త క్రీడలను నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి రోజు. అయితే అతి ఉత్సాహం వల్ల చిన్నపాటి గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. వ్యాయామం చేసేటప్పుడు లేదా క్రీడలలో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పోటీతత్వం మిమ్మల్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేయవచ్చు. ఇది నష్టానికి దారి తీసుకుంది. ఓటమిని స్పోర్టివ్గా స్వీకరించడం నేర్చుకోవాలి. చిన్న చిన్న గొడవలకు, అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అవతలి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఆర్థిక లావాదేవీల విషయంలో అదనపు జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు సాగండి. ముఖ్యంగా తెలియని వారికి హామీ ఇవ్వద్దు. ముఖ్యంగా ప్రయాణాలలో మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే చిన్నపాటి నష్టాలు జరిగే అవకాశముంది. కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో కూడుకున్నవిగా ఉండవచ్చు. ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు మీకు అద్భుతమైన ధైర్యముంటుంది. సవాళ్లను ఎదుర్కోవటానికి, కష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి మీరు వెనుకాడరు. మీ అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీర్ఘకాలంగా మిమ్మల్ని భయపెడుతున్న ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. కొన్ని సమయాలలో భయం లేదా అభద్రతాభావం మిమ్మల్ని తాత్కాలికంగా వెనక్కిలాగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహాలు తలెత్తవచ్చు. మీలో ఉన్న ధైర్యాన్ని ఇతరులు సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు. అనవసరమైన భయాలను అధిగమించడం నేర్చుకోవాలి. మీపై మీకు నమ్మకం ఈరోజు మరింత పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది. ఇతరుల మాటలను పట్టించుకోకుండా మీ మనసుకు తోచిన పనిని చెయ్యండి. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రేమ సంబంధాలు, మనోభావాలు, ఆప్యాయత. ఈరోజు మీ ప్రేమ సంబంధాలలో మరింత మాధుర్యం పెరుగుతుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. మన్మథుడు మీ ప్రేమను బలపరుస్తాడు. ఈరోజు మీరు చేపట్టే ఏదైనా సమావేశం లేదా చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు. ఈరోజు మీరు చేపట్టే ఏదైనా సమావేశం లేదా చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు. విద్యార్థులారా, ఈరోజు మీ చదువులో మీరు అనుకున్న ప్రగతి సాధించే అవకాశాలున్నాయి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. కొంచెం అజాగ్రత్త మీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. పాత ఆచారాలను పాటించడం, కుటుంబ సంప్రదాయాలను గౌరవించడం ద్వారా మీరు మనశ్శాంతిని పొందుతారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ వారసత్వాన్ని తెలుసుకుంటారు. కొత్త కళలను నేర్చుకోవడానికి ఇది మంచి రోజు. కొందరు మీ సాంప్రదాయ నమ్మకాలను అపహాస్యం చెయ్యవచ్చు లేదా మీ సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడవచ్చు. అయితే మీరు మీ మూలాలను మర్చిపోకుండా వాటిని గర్వంగా పంచుకోవాలి. సంస్కృతి అనేది మీ గుర్తింపు. దాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. సమాజంలో మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు ఈరోజు లభిస్తుంది. మీ పనులను అందరూ మెచ్చుకుంటారు. మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపవుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి. మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.